ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథము 71వ సంకీర్తన 7వ చరణము. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే అని ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు. ప్రియులరా, భక్తుని యొక్క జీవితంలో తాను దేవుని మీద నమ్మకము, విశ్వాసము, ధైర్యాన్ని పెట్టుకొని జీవిస్తున్న సందర్భాలలో అనేక మంది కూడా తన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అతడిని ఒక వింతగా చూశారు, ఒక పిచ్చివాడి వలె చూశారు, ఒక చేతగాని వాని వలె చూశారు, ఒక పనికిమాలిన వ్యక్తి వలె చూశారు. కానీ ఎంతమంది నన్ను ఎలా చూసినా, ఎలా అనుకున్నా, ఏం చేసినా నా బలము, నా ఆశ్రయము నీవే అని భక్తుడు తెలియచేస్తున్నాడు. అన్నట్టు ఆ భక్తుడు ఉంచినటువంటి నిరీక్షణ ఈ దినము మనకున్నదా అని మన ఆలోచన చేయాలి. ఒకవేళ మనము గమనించాలి, బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తుంటే ఎవరైనా ఎగతాళి చేస్తే ఏం చేస్తామంటే మందిరానికి అయినా ఆగిపోతాం, లేకపోతే బైబిల్ పట్టుకోవడానికైనా మరి మనం సిగ్గుపడతాం, వెనకడుగు వేస్తాం. కానీ మనం ఇట్లా చాలా విషయాల్లో మనము ఎదుటి వ్యక్తి మనల్ని ఏదో అనుకుంటారని చెప్పి ఏం చేస్తున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నాం. ఆశ్రయము నీవే, నా దుర్గము అని భక్తుడు దేవుని గురించి తెలియచేస్తున్నాడు. దేవుడిని ఎంతగా రుచి చూచి ఉన్నాడో చూడండి. నిజంగా దేవుడిని రుచి చూచిన వారు ఎదుటి వ్యక్తి ఏమనుకున్నా, చుట్టుపక్కల వారు ఏమనుకున్నా, ఎదుటివారు ఏమనుకున్నా వాటిని దేనిని పట్టించుకోరు. వారి యొక్క గురిని దేవుని మీద పెడతారు. వాని యొక్క గురి, మీ యొక్క గురి దేవుని మీద పెడతారు. మీ గురి ఎవరి మీద పెట్టున్నారు? దేవుని మీద పెట్టుంటే ఇతరులు చెప్పే మాటలను బట్టి కృంగిపోవు, నిరాశపడవు, దేవుని మందిరానికి రాకుండా ఆగిపోవు. దేవుని మందిరానికి వెళ్తావు, దేవుని స్తుతించకుండా మానలు. నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వ్యక్తిగా ఉంటావు. నీ గురి ఎవరి మీద పెట్టున్నావు? నీ ఆశ్రయ దుర్గం ఎవరు? నీ కోట ఎవరు? ఒకసారి ఆలోచన చేసుకో. ఒకవేళ నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నట్లయితే దయతో దేవుని దగ్గర పశ్చాత్తాపపడి వేడుకో. దేవుని యొక్క ఉగ్రత రాకముందే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, వాక్యం ద్వారా నీతో మాట్లాడి హెచ్చరిక చేస్తున్నప్పుడే నీవు గమనించి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి ప్రార్థన చేసుకో. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. కనికర సంపన్నుడా, కనికరతకై స్తోత్రం. ఈ దినము వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఉదయకాల సమయం అంతా ఎవరో ఏదో అనుకుంటారని ఇన్ని రోజులు నేను ప్రభువా నేను బ్రతికాను, ఇక మీదట నేను అలా బ్రతుకును, నా దుర్గము, నా యొక్క ఆశ్రయము నీవని నేను బహిరంగంగా ప్రకటిస్తాను, తెలియజేస్తాను. ఆ రకమైన జీవితాన్ని జీవిస్తాను. అటు హృదయం నాకు దయచేయండి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి అటు కృపను దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ, నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చి ప్రతి వారిని రాకడకు సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.